అరే ఇక్కడ బాస్ ఎవర్రా? మీరు. అసిస్టెంట్ ఎవరు? నేను. నీ ఐటికి గొడిగిస్తే ఎక్కడ పెడతావు తెలిసింది చెప్పి పట్టుకుంటే డాన్స్ చేస్తా కిందనా? అయ్యారు గొడుగు ఎక్కడ పెట్టమంటారు? అక్కడ పెట్టరా. ఇప్పుడు పొద్దుపూట వచ్చే కళ్ళు నెరవేరుతాయా అండి? పొద్దుపూటలు వచ్చే కళ్ళు అంటే ఇడికి ఏదో కళ వచ్చి ఉంటది. నెరవేరవరా? అబ్బా చెప్పండి. అబ్బోరా ఏ కళ వచ్చింది? అంటే మీరు బాగుపడ్డట్టు కళ వచ్చింది. నా మీద పని చేస్తా కదా? లేదు పనిచేసా. నీకు శాలరీ కట్ చేస్తాను రా కొంచెం. దేవుడే హైట్ కట్ చేశాడు, నువ్వు శాలరీ కట్ చేస్తా బొక్క ఏంటి? బొక్క ఏంటి? నీకు 2000 కొంచెం శాలరీ కట్ చేస్తున్నాను. ఎంత 100 కట్ చేసి ఉంటారు అంతే కదా? 100 కాదు చెప్పు కదా, కొంచెం కట్ చేస్తున్నా శాలరీ. నా 2000 కట్ చేస్తావరా? వీడి దగ్గర ఎలాగైనా 3000 నొక్కేయాలి. అయ్యగారు ఏంట్రా పందెం వేసుకుందావా? చాలా వాళ్ళు చెప్పరా పందెం వేసుకుందాం. నేను చేసిన పని నువ్వు చెయ్యాలి, గెలిస్తే 3000 ఇస్తా. నువ్వు చేసే పని ఏదైనా చేయగలను, నేను చేసే పని నువ్వు చేయలేవు తెలుసా విషయం? చెప్పరా. గెలిచేద్దామనే. ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏమీ లేదండి, కాలనీలో దసరా సెలవులు పిల్లలు ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ తెగ టార్చర్ పెడుతున్నారండి. మన కాలనీలోనే అర్జెంట్ మీటింగ్ పెట్టాలి, అందరూ నమ్మని చెప్పు. రండి. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. అరే మురారి, నా డాన్స్ అంతా చాలా ఎనర్జెటిక్ గా ఉందా? అమ్మాయి పక్కన ఉందా ఎనర్జీగా, అబ్బాయిల పక్కన ఉంటే ఏమలే. అరే మురారి, నువ్వు ఇలా నా నెత్తి మీదకి ఎక్కకుండా ఉండాలంటే ఏం చేయాలరా? దసరా హాలిడేస్ వచ్చాయి, ఇంట్లో కూర్చోబెట్టుకోకుండా పిక్నిక్ తీసుకెళ్ళొచ్చుగా. పిక్నిక్ ఇప్పుడు తీసుకెళ్ళి అలా తీసుకెళ్తారా పిక్నిక్ కి? పెళ్లి కాదు కదా, పిక్నిక్ కదా. ఈ బారి నుంచి నన్ను ఎవరన్నా కాపాడేవాడు వస్తే బాగుండు సార్. ఒకడు సార్ నమస్తే సార్. కాపాడేవాడు అంటే కప్పెట్టి కూడా వచ్చాడు బాబు ఇక్కడికి. నన్ను కూడా పిక్నిక్ తీసుకెళ్ళండి సార్. ఊరుగా చిన్నపిల్లలను పిక్నిక్ తీసుకెళ్తామండి. ఇప్పుడు ఎలా తీసుకెళ్తాం? చిన్నపిల్లలు వెళ్ళకూడదా? మీరు వెళ్తున్నారు కదా సార్. మరి పడిపోయే వయసులో పొగ్గుడితే పడిపోతాడు. ఉండరా, నువ్వు ఏం మాట్లాడుతుందని చెప్తున్నాను. నువ్వు చెప్తున్నాను వయసు దాటి మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వేమో వయసు దాటి అమ్మాయితో గింతలేస్తున్నా. ఏమేంటి సార్ మీ అబ్బాయి ఎలా టార్చర్ పెడుతున్నాను? అదే అర్థం కావట్లేదు సార్, బాగా ఎక్కేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు. చెప్పులమ్మా, చెప్పు తీసి కొడతా ఉంటుంది అమ్మాయి. సార్ ధర్బాబు గారు. హాయ్. ఏంటి పాప? అవునండి. అదెవరు మీ బాబా? అంకుల్ మీ యాక్టింగ్ బాగుంటుంది. థ్యాంక్స్ రా. నాదే ఉంది కానీ ఇక మీ నాన్న అయితే మాత్రం ఇరగొడేస్తుంటాడు తెలుసా. నేనేదో చిన్న జోక్ వేస్తే మీరు మరీ పెద్ద జోక్ వేసారండి. రామోజీ ఫిల్మ్ సిటీకి పాపం తీసుకుని పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాను తెలుసా. అదే మీ బాబాకి తెలీదా ఏమని? మిమ్మల్ని రానియారని. అంతా దీనివల్లే. నువ్వు అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ రిమూవ్ చేసే. నాకంటే నీకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు ఫేమస్ అయిపోతున్నావు. మీరు కూడా ఈసారి ఇంకో ఊర్లో దొరకండి, బాగా ఫేమస్ అవుతారు. అయినా మర్చిపోయాను కానీ ఫేస్బుక్ లో స్వాతి అన్న అమ్మకి మెసేజ్ పెట్టు, ఈవినింగ్ మీట్ అవుతానని. ఆ విషయం నీకెలా తెలిసింది? ఆ స్వాతి నేనే కదా. అవునే, అందుకని ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా లేవు కదా, అందుకే సాయంత్రం కలువని మెసేజ్ పెట్టా. నీకే నాకు తెలుసు నువ్వని. బాగా కవర్ చేసారా? మొన్న ఈవెంట్కి వెళ్ళి ఇంటికి లేట్గా వస్తే పెద్ద గొడవ అన్న తెలుసా. ఏదో ఈవెంట్ నుంచి ఇంటికి లేట్కి వస్తే ఆ మధ్యన గొడవ పెట్టుకుంటావా? మా ఇంటికి వస్తే పర్లేదన్న, పక్కింటికి వెళ్ళాడు, అదే బాధ. ఏరా చూసుకోవాలి కదరా. సారీ అన్న. అది కదా ఆవిడ లేనప్పుడు చూసుకుని వెళ్ళొచ్చు కదా అని. మన రాత్రి మీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాను సార్. అవును, మీ బెల్ నొక్కితే ఎదురింటి వాళ్ళు తల తీసారేటండి. మనకు సౌండ్ పడదు కదండి, స్విచ్ మన ఇంట్లో పెట్టించి బెల్లాల ఇంట్లో పెట్టించా. వాళ్ళు లేచి వచ్చి నాకు తలుపు కొడతారు. ఎలా ఉంది? యావరేజ్ యావరేజ్. ఇంకా కాలంలో మిగతా బ్యాచ్ బిల్లు. మిగతా బ్యాచ్ నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నువ్వు సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుంది రా సామి.
జాగ్రత్త అమ్మా, ఈ ఉంగరాలు చైన్లు తీసుకో, దొబ్బేస్తుంటాడు ఒక్కోసారి. ఏమా శిరీష, బాబుని తీసుకొచ్చా, మీ ఆయన రాలేదా? అంటే ఇక్కడికి వస్తే డైలాగ్ చెప్పాల్సి వస్తుంది అందుకే భయపడి రాలా. నీకే డైలాగులు ఉండవు, మీ ఆయన ఎలాగ ఉంటారా? ఆ విషయం ఆయనకు తెలియదు కదా. ఆగు, నువ్వు వస్తే మమ్మల్నే మాట్లాడు, మీ ఆయనే మాట్లాడుతా చెప్పు. ఇంకా అవును, ప్రొడ్యూసర్ అయ్యావు కదా, ఆ విషయం నాకు తెలియలేదేంటి? నాకే తెలియదు, మీకు ఎట్లా తెలుస్తుంది? నేను ప్రొడ్యూసర్ అప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకొని తిరుగుతాను. నేనే చెడ్డీలు వేసుకుంటానంటే నువ్వు ఏం ఉండదు అప్పుడు. పాప పేరు ఏం పేరు? చందమామ. అబ్బా, హనీమూన్. మొత్తానికి హనీమూన్కి వెళ్ళి మూన్ పట్టుకొచ్చారు అయితే. అంతేగా, ఇంతకు నీ పాప పేరేంటి? దగ్గర ఒకసారి ఒకసారి ఏమ్మా? మా అయ్యగారిని పట్టుకొని కొడతావా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటవాళ్ళు అయ్యేది. మేము పిక్నిక్ వెళ్తున్నాం కదా, మా చందమామని ఎవరైనా కిడ్నాప్ చేస్తారని భయంగా ఉంది. చందమామ కిడ్నాప్ చేసా సాయంత్రం వచ్చేదండి. చందమామ సాయంత్రం పైన ఉంటారు కదా. నరేష్, ఇంకా కాల్ లో మొత్తం మిగతా బ్యాలెన్స్ బిల్లు. మీతో బ్యాలెన్స్ సర్లే కానీ ఈవెంట్ పిలిస్తే అసలు మీరు రానంటారేంటి? ఈ మధ్యన ఈవెంట్స్ ఏం చేస్తానంటే, మీ ఆవిడని ఎత్తుకుని అలా తిప్పండి, మీ ఆవిడని ఎత్తుకుని కబడ్డీ ఆడండి, ఇవన్నీ పెడుతున్నారు, అందుకే రావట్లేదు. అమ్మ, నాకు ఎలిఫెంట్ ని చూడాలని ఉంది. అయ్యో, అక్కడిక్కడ ఎందుకు ఎతుకుతావు? ఇదిగో నీ పక్కనే ఉన్నాడుగా. ఏనుగుతో కాపురం చేసి ఒక వింత జంతువుని చూస్తావా? అదిగో. అరే నరేష్, జూ చూస్తావా? చూస్తా. అగో చూడు. రేయ్, మనం పిక్నిక్ వెళ్తున్నాం. తీయండ్రా కెమెరాలు, తీయండ్రా మేకప్ బాక్స్లు, తీయండ్రా టచ్ బ్యాగ్లు. మమ్మీ ఏంట్రా మేకప్ బాక్స్ అంటుంది, కచ్చ బ్యాగ్లు అంటుంది. బ్లాగ్లు తీయడానికి నరేష్, ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఫ్యామిలీస్ ఉన్నారా, బ్యాచెస్ ఉన్నారా? కుటుంబం ఉంది. కుటుంబం ఉందా? వాళ్ళని బ్యాచిలర్స్ అంటారు. కాలనీలో అందరూ వచ్చారు, ఆ తాగుబోతు రమేష్ రాలేదేంట్రా? అంటే రాత్రి తాగేసి ఉంటాడండి, పొద్దున తాగుబోతు యాక్టింగ్ చేయాలి కదా. రమ్మని చెప్పు. తాగుబోతు రమేష్ గారు. సార్ ఏంటి సార్, మీ ఆవిడ రావడం ఇష్టం లేదు ఇక్కడ? ఎవరావిడ? పని మనిషి నేను. తాగిన మత్తులో ఎవరు లాక్కొస్తాడో తెలియలేదు వాడికి. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? పాప ఫస్ట్ టైం వచ్చింది కదరా. పాప ఫస్ట్ టైం వచ్చింది ఓకే, మీరు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినా టెన్షన్ పడతారు కదా. పాప రాను అంది, దాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడి తెలుసారా? అవునులే. ఇగో ఇది పాప ఫ్రెండ్, ఇది వస్తే గానీ ఇది రానన్నది. ఎందుకు రానన్నది చెప్పవా? నీరే ఇక్కడ ఏం ఉండదు, ఇంత చిన్న వయసులో నేను వచ్చి ఫేడ్ అవుట్ అవ్వడం ఎందుకని చెప్పి రానని నువ్వు మా కాలనీలో పని మనిషి కదా? అవునండి. మీ పిల్లలు తీసుకుని రాలేదా? నాకు పిల్లలు లేరండి. ఏం ప్రాబ్లమా? నాకు ఇంకా పెళ్ళవలేదండి. పెళ్లికి పిల్లలకి సంబంధం ఉందిరా నరేష్? ఈడు పిల్లడేం కాదు, ఈడేజ్ ఎంత అనుకున్నావు? 27. 27. వదిలే చిన్నాడు. బంగారు తల్లి, మరి నేను ఫస్ట్ టైం తీసుకొచ్చా, ఏం మాట్లాడకపోతే బాగా అంటే నా కూతురు అని డౌట్ వస్తుంది అందరికి. ఒకసారి ఆ డైలాగ్ చెప్పమ్మా. నీ పాప డైలాగ్ చెప్పలేదు కాబట్టి అర్థమైపోయింది, పక్క నీ కూతురే. పిల్లలు కూర్చోబెట్టు, మనం అందరం పిక్నిక్ వెళ్తున్నాం. అవును. పిక్నిక్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకూడదు, అదేందా? మామూలుగా ఉండదు. సరే గానీ ఆ బ్యాచిలర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళ బిల్ ఫస్ట్ చెప్తాను. బ్యాచిలర్స్ ఎవరో తెలుసా? తెలీదు. బ్యాచిలర్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మా బ్యాచ్ మొత్తం చిల్లరే, అందుకే మేము బ్యాచిలర్. ఇందులో
ఏంటి అలా కలిసిపోతున్నావు? 5వ ఫ్లోర్ ఎక్కాలి కదండి. ఒరే లిఫ్ట్ ఉంది కదరా, లిఫ్ట్ మీద రావచ్చు కదా. అంటే బండి మెట్లెక్కలేదు కదా సార్ లిఫ్ట్ అడిగితే. నేను ఎప్పుడు ఎక్కిన ఆ లిఫ్ట్ డోర్ పడతలేదు సార్. మరి ఎంత పొట్ట ఉంటే ఎందుకు పడుతుందిరా? నాకు అసలు అపార్ట్మెంట్ నచ్చలేదు సార్. ఏరా ఏమైందిరా? అసలు ఏంటి సార్ ఆ మెట్లు ఎక్కుతుంటే ఓ రాచుకుపోతున్నాయి. నీకు మంది ఎక్కువైపోయి మెట్ల మీద రావట్లేదు, వెనకాల వాటర్ పైప్ పట్టుకుని ఎక్కుతున్నాను, అందుకే గీసుకుపోతున్నాయి. మా పక్కింట వాళ్ళ ఆయనతో కాకుండా ఎవరితోనో మాట్లాడుతుంది సార్. ఆ విషయం ఏంటో తేలాలి ఇప్పుడు. ఎందులో వదిలేరా? సార్ తేలాల్సింది ఎవరితో మాట్లాడుతుంది. వద్దులే వదిలేరా. అరే నేను దొరికిపోతాను రా. అరే తమ్ముడికి క్వశ్చన్ చెప్పనా? ఏంటి? ఈ అపార్ట్మెంట్ తప్పు చేసిందిరా. ఎందుకు? అందుకే నుంచే పెట్టరు దాన్ని. అయ్యో అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం పిక్నిక్. పిక్నిక్ అంటే ఏంటి తమ్ముడు? తెలీదా? తెలీదు. పిచ్చోడా ఫోన్ పట్టుకో. ఆ. నాకు పిక్తి. పిక్కు ఎవరికి తీసావు? నీకు. రెండు కలుపు. పిక్కు నీకు పిక్కు నీకు పిక్కు నీకు పిక్కు నీకు పిక్కు. వాళ్ళ కళ్ళజోడు చూసావా? చూసాను రా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంట? ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు కూడా. ఏంటంటే కాలనీలో కుక్కల గోల ఎక్కువైపోయింది. అవునండి బాబు, అసలు రాత్రంతా కుక్కలు కావాలి, మార్నింగ్ నేను పనికి వెళ్ళాలి కదా. ఎక్కడ అబ్బా, కుక్కలు కాదు, నైట్ టైం మీద ఫోన్ లో మాట్లాడుతుంది. ఈ అపార్ట్మెంట్ అంతా సుఖంగా ఉండాలంటే ఒకటే చేయాలి సార్. చెప్పరా. వాచ్మెన్ తీసేయాలి, ఆ. తలుపులు తీసేయాలి, ఆ సీసీ కెమెరాలు తీసేయాలి. ఇది అపార్ట్మెంట్ లో సుఖపడడం కోసం, నువ్వు సుఖపడడం కోసం. మీరందరూ వెళ్ళి కూర్చుంటే ఆ పిక్నిక్ ఏదో నేను ప్లాన్ చేస్తాను, గొడవ పడద్దు. బ్యాచిలర్స్ రండిరా. అందరూ వచ్చేసారు, పిక్నిక్ ప్లాన్ చేయి. వీళ్ళతో పిక్నిక్ వెళ్ళిన అపార్ట్మెంట్ లో రెండు ఒకటే కదండి. మరి ఏం చేయాలి? మరి బోర్ కొట్టకుండా ఏం చేద్దామంటే మనం పిక్నిక్ వెళ్దాం. ఆ. జర్నీలో బోర్ కొట్టకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిద్దాం. సరే పిలిపించి గట్టిగా. లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా డ్రామా కంపెనీ. కంపెనీ. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. హలో ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అరే ఇంతకీ మన శ్రీదేవి డ్రామా కంపెనీ మెయిన్ పర్సన్ ఎక్కడ? వేర్ ఇస్ ఇంద్రజ గారు? బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో కాలు చెప్పుకోమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. మేడం లక్ష్మీదేవి. అవునా? కాదు, మెడలో తీసుకుంది లక్ష్మీదేవి అంటున్నాను. మేడం ఈ గాజులు ఎక్కడ తీసుకున్నారు? బీరో నుంచి. అదేంటి? అక్కడే పెట్టాను నిన్న. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు మాత్రం కాస్ట్యూమ్ మీద ఏం కాన్సన్ట్రేషన్ పెడతారు మేడం మీరు? కంటెంట్ మీరు పెట్టి ఎలాగో లేపలేరు, అందుకే మేము కాస్ట్యూమ్ తో లేపుతున్నాం. మీ మల్లెపూలు ఇందాక రూమ్ లో పెట్టుకున్నారు కదా, మీరు రూమ్ లో పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది నా స్మెల్. మీరు వేసిన కుళ్ళు జోకులు తుక్కు కూడా మొత్తం వచ్చింది, అది కనపట్లేదా? అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు అది మా చెప్పండి. కాలనీలో మొత్తం అందరం తీసుకొని పిక్నిక్ వెళ్తున్నాం మేడం. అయితే సో ఈ జర్నీలో మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, సో అందుకే మిమ్మల్ని పిలిచాను. కానీ ఏంటో మేడం, ప్రతిసారి మమ్మల్ని పిలుస్తున్న, మీరు గొడవ పడితే మేము రావాలి, పిక్నిక్ వెళ్తే మేము నువ్వు రావాలి. వద్దంటే నువ్వు వెళ్ళిపో, మేడం వచ్చి సరిపోద్ది మాకు. మరి పేమెంట్ సంగతి ఏంటి? అదే కదా వీళ్ళిద్దరు బాగా తగ్గించారు. సర్లే, సో మొత్తానికి ఇప్పుడు ఏంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ మీతో పాటు పిక్నిక్ వచ్చి మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? అదే తెలుగులో చెప్పాం మేము ఇందాక. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ బాధ్యత చాలా పర్సనల్ గా తీసుకుంటది కాబట్టి బాగా ఎంటర్టైన్ చేస్తాం. Yes, ఓకేనా? అసలు Yes, పిక్నిక్ yes, ఎక్కడ వెళ్తున్నావు? ఎస్, ఓషన్ పార్క్. ఓషన్ పార్క్. ఇంద్రజ గారు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అన్ని చూసుకుంటా. ఇంతకీ మ్యామ్ బాడీ గార్డ్ ఎక్కడా? ఏంటి సరిపోట్లేదా? మళ్ళీ పార్ట్ టైం స్టార్ట్ చేశారు? అవును మేడం, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, పోషించడం కష్టం. సరే మేడం ని జాగ్రత్తగా దగ్గరగా ఉండి తీసుకొని వెళ్ళండి. రండి మేడం.